మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మేజర్ గోపాల్ నాయుడు అతి చిన్న వయసులో దేశం కోసం సైన్యంలో చేరాడు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఐదుగురు ఉగ్రవాదుల్ని పోరాడి ఐదుగురు ఉగ్రవాదుల్ని చంపేశాడు. అంటే దేశం కోసం, అంటే తన ప్రాణాలు పోతాయని కూడా ప్రాణాలు తెగించి చేయటం అనేది ఆ ధైర్యం అందరిలో ఉండదు. సైన్యంలో చేరడం అంటే దేశం కోసం చనిపోవడానికి సిద్ధపడే మనం చూస్తున్నాం. మొన్నే మురళీ నాయక్ 23 సంవత్సరాలకే ఆయన పోరాడి ఆపరేషన్ సింధూర్లో అమరుడయ్యాడు. కాబట్టి ఇక్కడ 2023లో అక్టోబర్ 26 జరిగిన ఒక సంఘటనలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని ఐదుగురిని చంపేశాడు. ఈ చిన్న వయసులోనే ఈ మేజర్ గోపాల్ నాయుడు. ఆయనకి కీర్తి చక్ర అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మొన్ననే ఇవ్వటం జరిగింది. వెనువెంటనే దాంట్లో భాగంగా ఓజీ షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గురించి తెలుసుకొని ఎమ్మటే పిలిపిస్తే కుటుంబాన్ని మొత్తం కూడా పిలిపించి అభినందించడం జరిగింది. మేమంతా సినిమాల్లో షూటింగ్ చేస్తాం, పరిపాలన చేస్తాం, నిజమైన దేశభక్తులు మీరని చెప్పేసి గోపాల్ నాయుడు గురి కుటుంబానికి మొత్తానికి మేజర్ గోపాల్ నాయుడు ఆ కుటుంబానికి మేము మీకు ఎప్పుడు కావాలన్నా ఏది కావాలన్నా మేము ఉంటామనే భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇది అతి తక్కువ మంది చేస్తారు. బాలీవుడ్ నటులు ఉన్నారు, హాలీవుడ్ నటులు ఉన్నారు, టాలీవుడ్ నటులు ఉన్నారు. ఇంతమంది నటులు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇది అంటే అది నిండు మనసుతో దేశం పట్ల అభిమానం, జాతీయ భావజాలం. మన కోసం -°C దేశం కోసం ప్రాణాలు సైతంగా పణంగా పెట్టే ఇటువంటి గోపాల్ నాయుడిని వాళ్ళ కుటుంబాన్ని మరి ప్రశంసిస్తే తప్పే ఉండదు కదా. కాబట్టి మేజర్ గోపాల్ నాయుడిని ఆ రోజు జరిగింది ప్రభుత్వం ఇప్పుడు గుర్తించి 2023 అక్టోబర్ 26న ఐదుగురు ఉగ్రవాదులను ఏరివేసిన గోపాల్ నాయుడిని గుర్తించి కీర్తి చక్ర ఇచ్చింది. అది ఒక తెలుగు బిడ్డగా అందరూ అభినందించాలి. కాబట్టి ప్రాణాలు సైతంగా పణంగా పెట్టే వాళ్ళు ధైర్యవంతులు అతి కొద్ది మంది ఉంటారు. అటువంటిది అందరూ కూడా విమర్శనవాదులు కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పిలిచి వాళ్ళకు విషయం ఏంటంటే అది అతి ముఖ్యమైన విషయం. దీంట్లో మేజర్ గోపాల్ నాయుడు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. మరి వాళ్ళ సినిమాలు నిజంగా జీవితంలో సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు మాత్రమే పవన్ కళ్యాణ్ తీస్తాడు. తీసే క్రమంలో దేశం గురించి, దేశభక్తి గురించి, పోరాటం గురించి, నైతిక విలువల గురించి కూడా ఎప్పుడు కూడా తన సినిమాలో ప్రతి ఒక్క పాట ద్వారానే సందేశం ఇస్తాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా గోపాల్ నాయుడు ఉన్నాడు. ఆయన్ని కలిసిన తర్వాత దేశం కోసం ఏదైతే చేసి కీర్తి చక్ర పొందిన ఆనందం ఎలా అయితే ఉందో అదే ఆనందాన్ని పవన్ కళ్యాణ్ గారితో కుటుంబం సహితం వెళ్ళటం, ఆయన వీళ్ళందరూ కుటుంబాన్ని అభినందించటం, వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేయటం, వాళ్ళ జీవితంలోని మర్చిపోలేని మధురానుభూతిని గోపాల్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పట్ల తన యొక్క అభిమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఎంతోమంది హీరోలు ఉంటారు, అది రియల్ హీరోలకి మాత్రమే పరిమితం. అంటే సినిమాలో రీల్ వస్తే కనపడుద్ది, కానీ రియల్ హీరోలు కొంతమందే ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి కీర్తి చక్ర పొంది భారతదేశమే గుర్తించి రాష్ట్రపతి అవార్డు పొందిన ఆ యువ మేజర్ గోపాల్ నాయుడిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించి ప్రశంసించి వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసి వాళ్ళకి నేనున్నాను, మీకేం కావాలన్నా ఆల్వేస్ నన్ను సంప్రదించండి తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వటం అనేది అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.